ఈరోజు సీరియల్ అయితే సూపర్ ఉందండి. గుండె నిండా గుడి గంటలు. ఇప్పుడు మనం సీరియల్ ఎపిసోడ్ చెప్పేసుకున్నాం. సత్యం అడుగుతాడనమాట, ఇవి నా డబ్బులా? కాదు. నీ డబ్బులా? కాదు. మనోజువా? కాదు. పిల్లలవా? కాదు. కోడలవా? కాదు. ఇంకెక్కడవి? చెప్పు చెప్పు అంటే అంతలోకి మీనా అంటే, నేను చెప్పనా? దొంగల ఫ్యామిలీ ఎవరిదో? మనోజ్ దొంగ. మీ కొడుకే తీసుకొని ఉంటాడు, నాకు అవసరం లేదు అని మీనా చెప్తుందనమాట. అంతలోకి మీనా చెప్తుంది, ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి నేను చెప్పనా? మా తమ్ముడిని ఏదో మీరు కరుణించి ఏమైనా అంటే ఏం చెప్పారు ఆ రోజు అత్తమ్మ? ఏం చెప్పారంటే మీరు ఆ రోజు మా తమ్ముడి మీద కనికరం వదిలేసి చదువు కోసం వదిలేసానని చెప్పింది కదా. అబద్ధం మామయ్య. ఆ రోజు లాయర్ గారు 2 లక్షలు ఇస్తే మా తమ్ముడిని బెయిల్ కేసు వాపస్ తీసుకున్నది. ఇది జరిగిన విషయం అంటే అందరు షాక్ అవుతారనమాట. రోహిణి మాత్రం షాక్ అవ్వదు, ఎందుకంటే రోహిణికి ఆల్రెడీ తెలుసు కాబట్టి రోహిణి షాక్ అవ్వదు. అందులోకి సత్యం చూసి ఇదంతా నిజమా అంటే, నిజమేను. లాయర్ వచ్చి నన్ను అడిగాడు. ఫస్ట్ 50,000 అన్నాడు, నేను ఒప్పుకోలేదు. 1,00,000 అన్నాడు, ఒప్పుకోలేదు. 2 లక్షలు అన్నాడు, ఊరికనే వస్తుంది కదా నేను ఒప్పుకున్నాను, అందుకే తీసుకున్నాను. ఊరికనే వచ్చే డబ్బులు ఎవరైనా వద్దంటారా అని ప్రభావతి మాట్లాడుతుంది. వెంటనే సత్యం కొట్టనాటికి చేయి, డబ్బులు ఇచ్చే పని అయితే నువ్వు ఏ దారుణమైనా చేస్తావా? హత్యలు చేయమన్నా కూడా చేసేటట్టుండవు డబ్బుల కోసం అంటే, నేను అలాంటి దాన్ని కాదండి అని అంటుందన్నమాట. అంతలోకి తర్వాత అందరూ కొట్టుకొని ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోయి పైన మేడ మీద బాలు మీనా పడుకొని మీనా కొంచెం ఎమోషనల్ అవుతుంటుంది అనమాట. మీరు తీసిచ్చిన నాకు మీరున్నారని ధైర్యం నాకు ఉందని తనలో తనే అనుకుంటుంటూ బాలు చేయి మీద అలా పడుకుంటుంది. అంతలోకి బాలు నీకు నేనున్నాను అది ఇది అని చెప్తూ, అంతలోకి మీనా మీరు తీసిచ్చిన చీర చినిగిపోయిందండి కిడ్నాప్ చేసినప్పుడు అని చెప్తుందనమాట. వెళ్ళింది నీ కోసం, మేము సినిమా రేంజ్లో ఫైటింగ్ చేశాము, కార్లు వచ్చాయి నీకోసం, చాలామంది మనుషులు వచ్చారు, 2 ఫ్యామిలీలు ఎత్తికారు అని చెప్తాడనమాట. చెప్తే తర్వాత మీరు తీసిచ్చిన చీర ఈ విధంగా అయిపోయిందండి అంటే, చీరే కదా మీనా మళ్ళీ తీసుకుందాం అంటే, లేదండి మీరు ఇచ్చిన చీర నాకు ఎంతో ప్రత్యేకమైంది, ఆడవాళ్ళకి భర్త లేదన్నా తీసిస్తే చాలా ప్రత్యేకమైంది అని చెప్తుంది. అవునా సరే అని ఇంకా బాలు కాళ్ళ మీద పడుకొని మీనా నిద్రపోతుంది అనమాట. నైటు ప్రభావతి రోహిణి వాళ్ళ రూమ్లోకి వెళ్తుందనమాట. వెళ్ళి ఏం చెప్తుందంటే, ఇలాగా డబ్బులు అవసరం రా, ఇప్పుడు నేను 5 లక్షలు ఇవ్వాలంటున్నారు కదా, 5 లక్షలు ఇవ్వాలని చెప్తున్నారు కదా, నీ దగ్గర నీ షోరూంలో లాభాలుగానే వస్తే నాకు కొంచెం ఇవ్వరా ఇలాగెంతంటే, మనోజ్ వెంటనే నా కాడ ఎక్కడి నుంచి వస్తాయమ్మా, నా కాడ లేవమ్మా అంటాడు. అమ్మ కోసం ఆ మాత్రం చేయలేవురా, నీకోసం చిన్నప్పటి నుంచి నేను ఎన్ని పడ్డా అంటారా అని చెప్తున్నా కూడా సరే. అంతలోకి రోహిణి చెప్తుంది, లేదత్తయ్య ఇప్పుడు రావడం లేదంటే సప్పని రోహిణి కాడికి వెళ్ళిపోయి ప్రభావతి లేదమ్మా మీ నాన్న అడిగి తీపించు అని చెప్తుంది అనమాట. అప్పుడు రోహిణి ఏమంటే, లేదు ఇప్పుడు ఆయన వేరే పని మీద ఉన్నాడు అది ఇది అంటే, సరే నేను మలేషియా వెళ్తాను, మలేషియా వెళ్ళి అడుగుతాను, అటు మీ నాన్నని కూడా చూసినట్టు ఉంటుంది అంటే, అందులో రోహిణి మనసులో అనుకుంటుంది, ఏం వెళ్ళనైనా వెళ్తుంది రా అనుకొని, లేదు అది ఇదంటే, మీరు ఆయన మీద కేసులు ఉన్నాయి కదా, దానివల్ల మనం కూడా వాళ్ళు అని తెలిస్తే మనల్ని కూడా లోపలేస్తారు అత్తయ్య అంటే, సరే అది నిజమే రోహిణి, అత్తకి కష్టం వస్తే కోడళ్ళే కదమ్మా తీర్చాలి, నువ్వే కదమ్మా తీర్చాలి అని చెప్పేస్తుంది అనమాట. అప్పుడు రోహిణి ఇదేందిరా అటు ఇటు తిరిగి మళ్ళీ నా మెడకే చుట్టుకునిందని రోహిణి అనుకుంటుంది. అంతలోకి తెల్లారిపోతుంది. రోహిణి వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరే కోకోనట్ వాటర్ తాగుతుంటారు అనమాట. ఏదో జ్యూస్ ఏదో తాగుతామంటే తన విద్య అడుగుతుందనమాట రోహిణిని. ఏంటి అటు ఇటు తిరిగి ఎవరు అంటే కర్మ మళ్ళీ ఎదురవుతుంది అంట కదా, అలాగా నువ్వు శివ వీడియో కానీ ఇవ్వకుండా కానీ ఉంటే ఆ కేసు పోలీస్ పోకుండా ఆ డబ్బులు మళ్ళీ మీ అత్తకడ నా నుంచి మళ్ళీ నువ్వు కొట్టేయకుండా కానీ ఉంటే ఇంత బాధ నీకు వచ్చేది కాదు కదా. ఇప్పుడు చూడు నువ్వే మళ్ళీ రెట్టింపు ఇవ్వాల్సి వస్తుంది మీ అత్తకి, అంతా నువ్వు చేసుకున్నదేనే, కర్మ ఈజ్ బ్యాక్ అంటారు కదా, అలాగా నీ చుట్టే తిరుగుతుంది కర్మ అని చెప్తుంది అనమాట. నువ్వు అపశకనాలు మాట్లాడబాకు అని తాళబొట్టు కుదవ పెట్టేసి
అదే అమ్మేసి అక్కడ నుంచి మనీ తీసుకొని వస్తుంది అనమాట, తాకట్లో పెట్టేసి తీసుకొని వచ్చి కామాక్షికి అంటే మీరు మా అమ్మ లాంటి వాళ్ళు, మా అత్తయ్యకి నేను సహాయం చేద్దాం అనుకుంటున్నాను, మీరే హెల్ప్ చేయాలి ప్లీజ్ అండి, మీరు మా అమ్మ లాంటి వాళ్ళు, అదే నేను కానీ ఇచ్చాను అనుకో హెల్ప్ అవుతుంది, మీరు కానీ ఇచ్చారంటే వేరే విధంగా అవుతుంది, ఇలా ఇచ్చేయండి అని చెప్పి కామాక్షి ఇచ్చేస్తుంది. అందులోకి కామాక్షి ఎత్తుకపోయి ప్రభావతికి చూపిస్తుంటుంది అంతే.